పిఠాపురం ఎప్పుడైతే కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారన్న విషయం తెలిసిందో దాని ముందు దాని తర్వాత కూడా మేము చాలా ఊళ్ళో అయితే తిరిగాం. అంటే ప్రజల స్పందన ఎలాగుంది, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఈసారి ఎవరు ఓటు అయిపోతున్నారు, పాలన ఎలాగుంది అని చెప్పి ప్రతి ఊరికి తిరుగుతూ వచ్చాం. బట్ ఎప్పుడైతే ఎండపల్లి వచ్చామో ఇక్కడ ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ అనో లేకపోతే కాంగ్రెస్ అన్న ఏ పార్టీ చెప్పలేదు. అందరూ కూడా ఏకదాటిగా జనసేన 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 అంటారు. దేని సరే దీని వెనక ఉన్న మ్యాజిక్ అంటారా లేకపోతే ప్రేమ అంటారా ఏంటి ఇది అంతా? ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మా గ్రామం 4,500 సుమారు 4,500 ఓటింగు 4,000 ఓటింగ్ పూర్తిగా కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామానికి సొంతంగా ఆయన ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక చిన్నపిల్లకి తండ్రిగా ఇక్కడ భావించుకుంటాం. ఆయన మా సొంత బంధువు. పిఠాపురం నియోజకవర్గంలో ఎండపల్లి గ్రామానికి ఆయన సొంత బంధువు కింద ఒక నాయకుడిగా, ఆయన ప్రియతమ నాయకుడిగా గౌరవించుకుని మేమందరూ ఎండపల్లి ముందు కూడా 2019లో పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీ ఇచ్చాం అక్కడ. అయితే 2019లో మీ అంత నాయకులు ప్రజలు అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దత్తాత్రేయుని ఆశిస్తూ పోటీ చేస్తారని చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన పోటీ చేస్తారని ఆశించారు. ఆయన ముందుసారి 2019లో పోటీ చేసినా కూడా 1,00,000 మీద మెజార్టీ ఇద్దాం, ఇప్పుడు కూడా 1,00,000 పైన మెజార్టీతో ఆయన గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాను. అంటే సార్ మనకి ఇక్కడ వంగ గీత గారు కూడా 2009 నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఇక్కడ పిఠాపురం రాజకీయాల్లో అయితే ఆవిడ ఉన్నారు. 2009లో ఎమ్మెల్యే కింద, 2019లో ఏమో ఎంపీ కింద ఆవిడ చేశారు. అంటే ఆవిడ కూడా ఈ పిఠాపురం నేను ఆడబడుచుని ఇక్కడ గెలుపు అనేది నాదే, సినిమా తాళ్ళు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, కానీ ఇక్కడ పిఠాపురం స్థిరస్థాయిగా ఉండిపోయింది నేను మాత్రం అని చెప్పి ఆవిడ అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏమండి, దేశంలో సినిమా తారలు అంటున్నారు మీరు. దేశంలో ఎంతమంది సినిమా తారలు మరి రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు చేయలేదు మీరు ఒకసారి ఆలోచించండి. చాలా మంది చేశారు. చాలా ఇప్పుడు ఉదాహరణ ఎన్టీ రామారావు గారిని తీసుకుందాం. ఆయన ముఖ్యమంత్రిగా ఎంత ప్రభావించారు ఆంధ్రప్రదేశ్ ని ఒక స్థాయికి, ప్రపంచంలో దేశాల్లో ఒక స్థాయిని తీసుకెళ్లారు. అలాగే మరి చిరంజీవి గారు కూడా ఆ రోజు మరి ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేశారు, దేశవ్యాప్తంగా కూడా. ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నియోజకవర్గ స్థాయి కాదు, ఒక దేశ స్థాయి, ప్రపంచ స్థాయి నాయకుడైనా, ప్రపంచంలో ఆయన పేరు చెప్తే ఎక్కడన్నా కూడా ఆయన తెలిసే వ్యక్తి అయినా తప్పకుండా. ఇప్పుడు అలా వంగా గీత గారు మీరు అడుగుతున్నారు. వంగా గీత గారు ఇక్కడ మా ఆడబడుచు అని అంటున్నారు, కానీ వంగా గీత గారు యాక్చువల్ గా మాకు ఆడబడుచు కాదు. ఆవిడ కాకినాడ సంబంధించిన వ్యక్తి, ఇక్కడ పిఠాపురం సంబంధించిన వ్యక్తి కాదు. అలాగే ఆవిడ ఒక రాజ్యసభ ఎంపీగా కానీ అలాగే ఎమ్మెల్యేగా కూడా మాకు పిఠాపురం చేశారు. కానీ పిఠాపురం నియోజకవర్గం గత 10 ఏళ్లుగా ఇప్పుడు ఎలా ఉందో అదే విధంగా ఉండిపోయింది. మీరు పరిస్థితి చూస్తున్నారు కాబట్టి. ఇంకా ఇక్కడ ఉపాధి కూడా కోల్పోయి SEZ లో 10,000 ఎకరాలు తీసుకుని ఎడారి ప్రాంతం చేసి ఒక చెట్టు చామ లేకుండా చేశారు. అలాగే నీడ కూడా లేకుండా చేశారు. అలాగే ఒక ఉపాధి లేకుండా చేశారు. ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీ, పిఠాపురంలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. అలాగే తీవ్రమైన సముద్రపు కోత మరి ఉంది. మత్స్యకారులు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ వేటకెళ్ళలేక, అలాగే రైతులను కూడా ఇబ్బంది పెట్టారు. మీరు రోడ్లు చూసుకుంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నట్టు అంతమైన రోడ్లు ఎక్కడ ఉండవు. మీరు ఎన్ని గ్రహించి ఆవిడ ఏ అభివృద్ధి చేసిందో చెప్పాలని మరి సొంతంగా ఆవిడకి సవాలు విసురుతున్నాం మేము. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు రోడ్లు బాగోలేదని చెప్పి, ఇక్కడ కొత్తపల్లి నుంచి వచ్చినా లేకపోతే ఉప్పండి నుంచి వచ్చినా సరే ఈ 2 రూట్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. కానీ జనసేన నెగ్గిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అదే ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సమస్యలు అనేది క్లియర్ అవుతుంది అంటారు. రోడ్లు కానీ, మీకు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని ఇంప్రూవ్ అవుతాయి అంటారా? ఇక్కడ ముఖ్యంగా మీరు ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా మీకు తెలుసు, ఇప్పుడు ప్రభుత్వం ఒక 100 రూపాయల ఫండ్ ఇస్తే దాంట్లో 70% కమిషన్లు కానీ రాజకీయ నాయకులు తినేయడం కానీ జరుగుతుంది. ఒక 30% మాత్రమే ఆన్ గ్రౌండ్ చేయడం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన గెలుపొందకుండానే ఎటువంటి ఆదాయం ప్రభుత్వం నుంచి లేకుండా ఆయన సొంత డబ్బులతో ఈ రోజు రైతులను మీరు చూసుంటారు. రైతులను ఎంతోమంది ఆత్మహత్యలు కాపాడారు. అలాగే ఎంతమందికి ఆయన సొంత డబ్బు మరి ఆయన ఈ రోజు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ లో సొంతంగా డబ్బు ఒక పైసా ఉండదు. ఆయన ప్రజల కోసమే ఖర్చు పెడతారు, ఏ పదవి లేకుండా. ఇప్పుడు మరి ఆయన ఒక స్థాయి పదవి వచ్చిన తర్వాత, మరి గవర్నమెంట్ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ప్రభుత్వ సొమ్ముతో పాటు ఆయన సొమ్ము కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తారని ప్రజలందరూ నమ్ముతున్నారు. అంటే నిన్న జగన్ ఒక మొక్క అన్నారు. ఏ విధంగా అంటే వంగ గీత గారు అయితే నెగ్గపోయినా అంటే ఆ వంగ గీత గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, అదే కళ్యాణ్ గారు అయితే వెళ్ళిపోతారు సినిమా షూటింగ్ అన్నా లేకపోతే ఏదైనా ఇక్కడ ఉండరు, ఆయన జ్వరం వచ్చినా సరే హైదరాబాద్ వెళ్ళిపోతారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు.
మీరు వంగ గీత గారు అంటున్నారు కదా, వంగ గీత గారు ఎంపీ అయిన తర్వాత ఒక్కరోజు ఇప్పుడు ఎలక్షన్ తప్ప ఆవిడ ఒక్కరోజు కూడా ఏ గ్రామంలోనే కనపడలేదు. పిఠాపురం నియోజకవర్గం కానీ ఎంపీ కాన్స్టిట్యూన్సీ 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ ఒక్కరోజు కూడా ఆవిడ ఏ ప్రోగ్రాము చేయలేదు, ఏ అభివృద్ధి చేయలేదు. అంటే కళ్యాణ్ గారు మీకు అందుబాటులో ఉంటారా ఇక్కడ? కళ్యాణ్ గారు ఆయన ఇక్కడ గృహప్రవేశం చేశారు, మీ అందరికీ తెలుసు. త్వరలో ఎలక్షన్ అయిన వెంటనే 2 ఎకరాలలో ఆయన సొంత ఇల్లు నిర్మించుకోదలుచుకున్నారు. మంగళగిరి కేంద్ర కార్యాలయం కూడా ఇక్కడ మార్చేస్తారు. మరి ఇక్కడ పాలనంతా కూడా పిఠాపురం కేంద్రంగా జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.